వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ చికెన్ పచ్చడిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీ అందరికీ ఈ పచ్చడి తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా ఈ పచ్చడి బాగా నచ్చుతుందండి. మరి ముందుగా ఈ చికెన్ పచ్చడి తయారీ కోసం ఒక అర కేజీ శుభ్రం చేసినటువంటి బోన్లెస్ చికెన్ని తీసుకోవాలండి. ఈ చికెన్ని మనం పెద్ద సైజు ముక్కలుగా కాకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మధ్యలో చక్కగా వేగుతుందండి చికెను. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిలో మసాలా కోసం 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగాక ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకుని మనం పౌడర్ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ను వేసుకుని చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఈ చికెన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ని వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ చికెన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇది మనకి గట్టిగా ఉండాలన్నమాట ముక్క. అలా ఉండేలా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేగాక మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత బాగా వేగితే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే మనం ముందుగా మసాలా పొడిని పట్టుకుని ఉంచాం కదా, ఆ మసాలా పొడిని వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి మనం దీన్ని కలుపుకోవాలండి. ఒక పావు కప్పు కారం వేయగానే మనకి పైకి నొరగలాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. దీనికోసం మనం చిన్న సైజు నిమ్మకాయలు అయితే కనుక 3 తీసుకోవాలి. అదే పెద్ద సైజు నిమ్మకాయలు అయితే కనుక 2 నిమ్మకాయలని తీసుకోవాలండి. వీటిలో నుంచి మనం నిమ్మరసం తీసుకుని ఈ పచ్చడిలో వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయినట్లే. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.